సరే, సోషల్ మీడియా ప్రచారాలు మనం చూస్తున్నాం. సెలబ్రిటీల జీవితాలు, వారి వ్యక్తిగత జీవితంలో జరిగే మంచైనా చెడైనా విస్తృత ప్రచారానికి నోచుకుంటాయి. ఇప్పుడు తాజాగా అమెరికన్ 3వ పెళ్లి విషయం విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అయితే కోట్లాది మంది రైతులు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. ఆ సమస్యలకి పరిష్కారంగా సోషల్ మీడియా ఎప్పుడు వేదిక కావట్లేదు. ఏంటి సార్ ఈ పరిస్థితి? ఎస్ అండి, మీరు అడిగిన వండర్ఫుల్ క్వశ్చన్. ఎందుకంటే 70 కోట్ల మంది రైతులు ఒక పక్కన ఎల్నీనో వల్ల, కరువులు కాటకాల వల్ల, ఎన్నో విషయాల వల్ల ఈ రోజు పెరిగిన రేటు రైతులకు చేరకపోవడం వల్ల 70 కోట్ల మంది రైతులు విపత్కర పరిస్థితిలో ఉన్నారు. ఒక మీడియా కానీ, ప్రభుత్వాలు కానీ, ఏ వ్యవస్థ కూడా వాళ్ళని ఆదుకునే పరిస్థితిలో లేదు. చాలా మంది ప్రైమ్ మినిస్టర్లు ఈ విషయాన్ని ఒప్పుకుని తీరాలి. డబుల్ ది అగ్రికల్చర్ ఫార్మర్స్ ఇన్కమ్ అనుకున్నది ఎవరూ మాట్లాడరు. 70 కోట్ల మంది రైతులు, కష్టాలతో ఉన్న రైతులు ఒక పక్కనైతే, గత 3-4 రోజులు చూస్తే అమెరికాను ఒకవైపు. ఓకే, మీడియా, సోషల్ మీడియాలో 61 సంవత్సరాల వయసులో 47 సంవత్సరాలు ఉన్న ఇంకొక గౌరీ స్ప్రాట్ని పెళ్లి చేసుకున్న అమెరికానికి ఎక్కువ ప్రచారం వస్తుంది, కానీ 70 కోట్ల మందికి ఎక్కువ ప్రచారం వస్తలే. అసలు ఏం కావాలి? ఆయన 61 సంవత్సరాల పెళ్లి. రేనా దత్తా, కిరణ్ రావుని ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరికి విడాకులు ఇచ్చారు. 3వ పెళ్లి. ఆయన ఏమంటున్నాడు? చక్కగా సింపుల్ గా నేను పెళ్లి చేసుకున్నాను, ఇంట్లోనే జరిగింది, ప్రైవేట్ ఫంక్షన్ ఇది, చాలా సింపుల్ గా అయిపోయింది, నన్ను ఆశీర్వదించండి, నా వైవాహిక జీవితం అద్భుతంగా ఉండేటట్టు ఆశీర్వదించండి, ప్రజలను వేడుకోవడం. ఓకే, ఇదనమాట. ఓకే, అదంతా అదే ఓకే. మరి 70 కోట్ల మంది రైతుల కష్టాలకి అమెరికాన్ పెళ్లికి ఇచ్చినంత, 3వ పెళ్లికి ఇచ్చినంత ప్రాముఖ్యత కూడా ఇండియాలో దక్కలే. ఇప్పుడు ఇండియా ఎటు వెళ్ళిపోతుందండి? అసలు ఈ 4th ఎస్టేట్ మీడియా ఏం చేస్తుంది? సోషల్ మీడియా ఏం చేస్తుంది? ద గ్రేట్ మీడియా ఏం చేస్తుంది? రాజ్యాంగం ఇంతటి అద్భుతమైన, అసలు మీకు రెస్ట్రిక్షన్సే పెట్టలేదు మీడియా ముందు. ఏది ఆర్టికల్ 19(1)A ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనమాట. మీకు ఎన్నో స్పీచ్లు ఉన్నాయి, మరి ఎందుకు మాట్లాడటంలా? అంటే ఇండియాలో ఇంకొక అద్భుతమైన మీడియా రావాల్సిన అవసరం ఉందా? ఓకే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇక్కడ వెస్ట్ ఏషియాలో, ముఖ్యంగా స్కాండినేవియన్ కంట్రీస్ లాగా ఫ్రీ మీడియా, ఇంకా అద్భుతమైన ప్రజల పక్షాన మీడియా రావాల్సి ఉందా అని ఒక క్వశ్చన్ ఉదయిస్తుందండి. అంటే 3వ పెళ్లికి వ్యక్తికి ఇచ్చిన పరిస్థితి, అంత ప్రాధాన్యత, అంత సిగ్నిఫికెన్స్ 70 కోట్ల మంది రైతులకి ఎందుకు ఇవ్వడంలే? దిస్ ఇస్ ద బిగ్ క్వశ్చన్ అండి. ఈ జెన్జీకి, జన్ ఆల్ఫా కొట్టి మిట్టాడుతున్నారు భయంకరంగా. అడుగుతూ వాళ్ళు సోషల్ మీడియాలో అక్కడక్కడ నేను కూడా ఒక సోషల్ మీడియాలో ఇది చూసే నేను ఇప్పుడు ఇది ఒక తటస్థమైంది అనమాట. ఈ క్వశ్చన్ నాలో ఇగ్నైట్ అయింది. ఎందుకు మరి 70 కోట్ల మంది రైతులను పట్టించుకుంటా? విజీ రామ్ అనే ఒక ప్రోగ్రామ్ మీద ప్రతిపక్షానికి, ప్రభుత్వం మీద ఒక అవగాహన లేదు. ఆ విజీ రామ్ అనేది అంటే ఒకప్పుడు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, దాన్ని విజీ రామ్గా మార్చడంలో ఒక హేతుబద్ధత ఏంటి? అది దాన్ని ప్రశ్నిస్తారు కార్పొరేట్ మీడియా. ఆ ప్రోగ్రామ్ వేస్ట్, అది రైతులు అక్కడికి వెళ్ళి ఒక చూసుకుని చెట్లు ఎలా తొలుగుతూ ఎలా అనేసి వచ్చేసి తీసేసుకుంటారు. ఏమండి, ఇప్పుడు ఇండియాలో ఆ ప్రోగ్రామ్ లేకపోయినా ఫ్రీగా కూడా ఇవ్వగలగాలి. ఎందుకంటే ఇండియా బ్రతికేదే రూరల్ ఇండియాలో, అగ్రికల్చర్ మీద బతికేది. ఈ రోజు ఎల్నీనో, సూపర్ ఎల్నీనో, 100 సంవత్సరాల్లోనే అతిపెద్ద కరువు వచ్చింది. ఇప్పుడు అగ్రికల్చర్ పడిపోతే గ్రోత్ రేట్ పడిపోతుంది. అగ్రికల్చర్కి మిగిలిన ఆర్థిక వ్యవస్థకి ఒక లింక్ చూస్తే, ఒక తల్లి గర్భంలో ఉన్న బిడ్డకి, తల్లికి ఎంతైతే రిలేషన్ ఉంటుందో అంత రిలేషన్ ఉంటుంది ఒక వ్యవసాయానికి మిగిలిన భారత ఆర్థిక వ్యవస్థకి. వ్యవసాయం అంత బాధపడేటప్పుడే ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ బాగుపడదు. చాలా కష్టం అనమాట. అది అసలు చరిత్ర చెప్పేదే అది. మరి అలాంటప్పుడు ఇండియా ఈజ్ గ్రోయింగ్, ఇండియా ఈజ్ షైనింగ్, చాలా అద్భుతంగా గ్రోత్ రేట్ ఉంది, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తాననుకుంటూ ఫైనాన్స్ మినిస్ట్రీ చెప్పడం, గవర్నమెంట్ చెప్పడం, ఇవన్నీ ఏంటంటే చాలా తప్పుడు విషయాలు. ఎందుకంటే అగ్రికల్చర్ విపత్తులో ఉన్నప్పుడు ఇండియా ఎప్పుడూ కూడా అభివృద్ధి చెందినా అది అసమ్మిళిత అభివృద్ధి అవ్వదు. ఇట్స్ నాట్ ఇంక్లూజివ్ గ్రోత్ రేట్. అది డేంజర్ కి దారితీస్తుంది. ఇప్పటికీ 19% జీడిపిని అది ఇస్తుందండి. 19% కాదు, ఎంటైర్ ఇండస్ట్రియల్లో ప్రొడక్షన్ లో, మ్యానుఫ్యాక్చరింగ్, రా మెటీరియల్ సప్లై అంతా అదే చేస్తుంది. ఎందుకంటే ఇండియాలో ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ 70% దాకా ఉంది. అప్పుడు ఎలా అభివృద్ధి చెందుతుంది? టెక్స్టైల్ ఇండస్ట్రీ 4 కోట్ల మందిని బతికేస్తుంది. టెక్స్టైల్ ఇండస్ట్రీకి పత్తి పండాలి కదా, అది పండుతులే. లేకపోతే ఆయిల్ తాగడం తగ్గించండి కాస్త. ఎక్కడ కుదురుతుంది? ఈరోజు ఆయిల్, గ్రెయిన్స్ పండే ప్రాంతాలు, పప్పు దినుసులు పడే ప్రాంతాలు పడిపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ దిగుమతి చేసుకోవాలంటే బిలియన్స్ ఆఫ్ డాలర్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ విపత్తులో పడతాయి. మరి అవి ఎలాగా? ఈ రోజు కరువు వస్తే ఒక 28 మంది చీఫ్ మినిస్టర్లతో కలిసిన ప్రైమ్ మినిస్టర్ కరువు కోసం మాట్లాడలేదు. ఒక చీఫ్ మినిస్టర్ కూడా కరువు వచ్చి నెత్తి మీద పడే వరకే ఈ యొక్క కరువు విషయం మాట్లాడలేదు. ఇండియా మీడియా మాట్లాడేది. వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు, ఈ బిల్లు, ఆ బిల్లు, 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లులు. బట్
అగ్రికల్చర్ మీద ఒక స్పెషల్ పార్లమెంట్ సెషన్ ఎందుకు పెట్టకూడదు? 70 కోట్ల మంది ప్రజలు బాధపడే ఒక విషయాన్ని చర్చించినప్పుడు వాట్ ఈస్ ద రేషనాలిటీ బిహైండ్ ది పార్లమెంటరీ సెషన్స్ అండి? పార్లమెంటరీ సెషన్ ఎందుకు ఉండాలి? ఈ బిల్లులు అవసరమా? 70 కోట్ల మంది ప్రజల కష్టాలు అవసరమా? ఈ విషయాన్ని ఎవరు చర్చించేది? మీడియా మస్ట్ ఇగ్నైట్ దీస్ పీపుల్. ఈ మీడియా మస్ట్ స్టిమ్యులేట్ ది రిమైనింగ్ సిస్టమ్స్ అండి. అందుకే ఫోర్త్ ఎస్టేట్ అనే ఒక పదం ఉంది. ఇక్కడ మేధావులు ఉన్నారు. ఎంతమంది మేధావులు ఈ విషయం మీద మాట్లాడుతున్నారు ఇండియాలో, ఎంతమంది విశ్లేషకులు ఈ విషయం మీద మాట్లాడుతున్నారు. మాట్లాడిన వాయిస్ బయటకు రాదు. ఎవరైనా పాల్కురికి ఇలాంటి గొప్ప గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్తలు, గొప్ప గొప్ప వ్యక్తులు మాట్లాడే ఈ అగ్రికల్చర్ మీద మాట్లాడే సమావేశం కానీ ఒక మీటింగ్ని కానీ మీడియా కూడా కవర్ చేయాలి. కాబట్టి వాళ్ళు వాయిస్ లెస్ పీపుల్ అయిపోయారు. కానీ ఒక విషయాన్ని మర్చిపోకూడదు, ఢిల్లీలో వ్యవసాయ కార్మిక సంఘాలు చేసిన ఒక దీక్షని మనం మర్చిపోకూడదు. భూకంపాలు వస్తాయండి. వాళ్ళ బాధలు ఉన్నప్పుడు ఇండియా అభివృద్ధి చెందదు. ఇండియా ఈజ్ నాట్ షైనింగ్, ఇండియా ఈజ్ నాట్ గ్రోయింగ్. హూ ఈజ్ టెల్లింగ్ దిస్ గ్రోయింగ్ అనేది అక్కడ ఫూలిష్నెస్ ఉంటుంది, నాన్ సెన్స్ ఉంటుందండి. ఎలా అంటే ఈ 19% సప్లై చేస్తున్న జీడిపికి ఇస్తున్నది రా మెటీరియల్ భారతదేశంలో పొదుపుకి, భారతదేశంలో పెట్టుబడికి, భారతదేశంలో పొదుపంతా చేసేది రూరల్ ఏరియాస్లోనే. భారతదేశంలో కన్జ్యూమర్ మిడిల్ క్లాస్ మార్కెట్కి, వ్యవసాయ ఆర్థిక విషయాల మీద, తర్వాత హెచ్డిఐ ఇండెక్స్ పెరగడానికి అగ్రికల్చరే పాటుపడుతుంది. స్త్రీల అభివృద్ధికి ఈవెన్ 5% జీడిపి ఇస్తున్న ఈ పశువుల పెంపకం పరిశ్రమలో 70% మంది స్త్రీలు ఆధారపడి ఉన్నారు. స్త్రీ ప్రగతే సాధ్యం కాదు. ఉమెన్ రిజర్వేషన్ బిల్ అవసరమైంది. ఉమెన్ రిజర్వేషన్ బిల్ అవసరమా? ఉమెన్ అభివృద్ధి, వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తున్న ఈ వ్యవసాయ రంగం ఇంపార్టెంటా? ఇలాంటి క్వశ్చన్లన్నీ ఉదయించడం లేదండి. ఈ విషయం మీద స్పెషల్ పార్లమెంటరీ సెషన్ ఇన్ని రోజులని పెడితే ఇండియాలో చక్కగా న్యాయం చేసినట్టు, లేకపోతే రాజ్యాంగ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాలు ఉండవు. కాబట్టి మూడో పెళ్లి చేసుకుంటున్న 61 సంవత్సరాల వ్యక్తి అమెరికానికి ఇచ్చిన ఒక చిన్న ప్రాధాన్యతను కూడా 70 కోట్ల మంది బాధలు పడుతున్న వ్యవసాయ రంగానికి మీడియా ప్రాధాన్యత ఇవ్వడంలా. మరి ఈ విషయాన్ని ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా చేయాలి? రాజ్యాంగం పరిస్థితి ఏమైపోయింది, మీడియా పరిస్థితి ఏమైపోయింది? ఎంతసేపు ఈ వాళ్ళ అరెస్టు, వీళ్ళ అరెస్టు, సోషల్ మీడియాలో ఒక చిన్న విషయాలు తీసుకొస్తారు. ఓకే, ఎక్కడో ఉన్న సనాతన ధర్మాన్ని తీసుకొస్తారు. సనాతన ధర్మం లక్ష్యం అనేది ఇక్కడ అగ్రికల్చర్ 70 కోట్ల మంది కుదరదా? ఒక పిల్లలు అంటే ప్రజలు, ప్రతి జీవి కూడా భగవంతుడి ముందు చంటి పిల్లలతో సమానం. మరి 70 కోట్ల మంది ప్రజల బాధలను విననే ఈ ధర్మాలు అవసరమండి. ఇవన్నీ కూడా మనం పరిశీలించాలి. ఇప్పటికైనా మీడియా, మేధావులు, విశ్లేషకులు, రాజకీయ నేతలు, ఈవెన్ సెలబ్రిటీస్ కూడా వ్యవసాయ రంగం కోసం మాట్లాడితే ఒక అద్భుతం ఆవిష్కృతం అవుతుంది. లేకపోతే ఇట్ ఈస్ ఎ సిన్ఫుల్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఎవ్రీవన్.